తమిళ స్టార్ ధనుష్ హీరోగా టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన సినిమా కుబేరా. శేఖర్ కమ్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించగా అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఇప్పటికీ సినిమా టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా భారీ అంచనాల నడుమ కుబేరా నేడు థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ సినిమా చూసిన వాళ్ళు ఎక్స్ లో తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. కాగా ఈ సినిమాకు సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సినిమాకు ధనుష్ నటన మరియు డిఎస్పి మ్యూజిక్ ప్రాణం పోసినట్లు చెప్తున్నారు. నాగార్జున పాత్రకు సైతం తగిన ప్రాధాన్యత ఇచ్చినట్లు చెబుతున్నారు. సినిమా కాస్త లెంతీగా ఉండడంతో పాటు ట్విస్టులు ఊహించే విధంగా ఉన్నప్పటికీ ఎక్కడ బోర్ కొట్టకుండా ఉన్నట్లు భావిస్తున్నారు. చివరి 40 నిమిషాల సినిమాలోని ఎమోషనల్ డ్రామా అదిరిపోయిందంటున్నారు. ముఖ్యంగా సినిమాలోని బేబీ సీన్ ప్రేక్షకులను కట్టిపడేసిందని తెలుస్తుంది. చాలా సన్నివేశాలను డిఎస్పి తన మ్యూజిక్తో లేపాడని చెప్తున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ల టేకింగ్ మేకింగ్ అద్భుతంగా ఉన్నాయని, ఆయన మరో మంచి సినిమా తీశాడని కామెంట్ చేస్తున్నారు. రేటింగ్ లో ఆయనకు దండం పెట్టాల్సిందేనని చెప్తున్నారు. సెకండ్ హాఫ్ లో వచ్చే 5-6 ఎమోషనల్ సీన్స్ చూస్తే పైసా వసూల్ సినిమా అనిపిస్తుందని పొగడ్తలు కురిపిస్తున్నారు. రష్మిక ధనుష్ కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయిందని, ఇద్దరి మధ్య సన్నివేశాలు బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాతో ధనుష్ మరో నేషనల్ అవార్డు సొంతం చేసుకోవడం పక్కా అని అభిమానులు అంటున్నారు.